హాయ్ స్టూడెంట్స్. సో ఇంతకుముందు సెషన్ వరకు ఎంఎస్ వర్డ్ గురించి కంప్లీట్గా మనం వినడం జరిగింది. ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారని చూద్దాం ఒకసారి. సో ఎంఎస్ ఎక్సెల్ అనే దాన్ని స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అంటాం. సో ఎందుకు స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్ అన్నాము అంటే ఎంఎస్ వర్డ్లో చూసే ప్రతి ఒక్క పేజీని మనం డాక్యుమెంట్ అని చెప్పాం. కానీ ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో చూసే ప్రతి ఒక్క పేజీని, ఇండివిజువల్ పేజెస్ని స్ప్రెడ్షీట్ లేదా వర్క్షీట్ అని చెప్తారు, రైట్? అండ్ ఇలాంటి కలెక్షన్ ఆఫ్ వర్క్షీట్స్ అన్ని కలిపితే మనకు వచ్చేదాన్ని ఒక వర్క్ బుక్ అని చెప్తూ ఉంటాం. మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తుంది పాయింట్స్. సో ఎక్సెల్లో చూసే ప్రతి ఒక్క పేజీని స్ప్రెడ్షీట్ లేదా వర్క్షీట్ అంటాం. ఇలాంటి వర్క్షీట్స్ కలిసి మనం ఒక బంచ్ ఆఫ్ కలెక్ట్ చేస్తే కనుక దాన్ని ఒక వర్క్ బుక్ అంటాం, రైట్? చూడడానికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది ఒక చెక్ రూల్డ్ బుక్స్. అండ్ మనం ప్రైమరీ క్లాసెస్లో, స్కూల్ లెవెల్లో ప్రైమరీ క్లాసెస్లో మ్యాథ్స్ కోసం చెక్ రూల్డ్ బుక్స్ వాడేవారు. అట్లాగా మనకి బాక్స్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది చూడడానికి. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ గురించి కొత్తగా వింటూ ఉంటాం. అవి ఏంటంటే రోస్, కాలమ్స్ అని వింటుంటాం. సో చాలామందికి చిన్నప్పటి నుంచి కూడా రోస్ అంటే ఏంటి, కాలమ్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో రో అంటే ఏంటి అంటే ద హారిజాంటల్ డివిజన్స్ ఇన్ ఏ టేబుల్, అంటే ఒక ట్యాబులర్ ఫార్మాట్ కంటెంట్లో అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటూ ఉంటాం, నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటూ ఉంటాం. మీకు బండ గుర్తు ఏంటంటే కాలమ్ అనే వర్డ్ స్పెల్లింగ్లో COLUMN, దాంట్లో ఎల్ ఎలాగైతే నిలువుగా ఉందో అలా ఉండేవి కాలమ్స్ అవుతాయి, మిగిలినవి రోస్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో హారిజాంటల్ డివిజన్స్ ఏమో రోస్ అన్నాం, వర్టికల్ డివిజన్స్ ఏమో కాలమ్స్ అన్నాం. అండ్ ప్రతి కాలమ్కి, రోకి కూడా హెడర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం వాడుతూ ఉంటాము. చూద్దాం అసలు ఎట్లా ఎక్సెల్ ఓపెన్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో మనకు ట్రెడిషనల్ మెథడ్ ఆల్రెడీ తెలిసిందే. స్టార్ట్లోకి వెళ్ళడం, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ 2007, అది ట్రెడిషనల్ మెథడ్ వర్డ్ ఓపెన్ చేస్తాం. అండ్ ఎక్సెల్కి షార్ట్ కట్ ఏంటంటే విండోస్ Rలో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ ఇస్తాం, ఆటోమేటిక్గా మనకు ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. సో మనకి చూడడానికి ఇట్లా కనిపిస్తుంటుంది వ్యూ అంతగా. ఇవన్నీ కూడా చిన్న బాక్స్లా కనిపిస్తూ ఉంటాయి మీకు. సో ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏవైతే మనకి ఎంఎస్ వర్డ్లో వచ్చిన టాపిక్స్ ఉన్నాయో వాటిని మనం స్కిప్ చేస్తాం, ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయం. ఆఫీస్ బటన్ అంటే ఏంటి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ కానీ, లేదా రిబ్బన్స్ కానీ, ఆప్షన్స్ కానీ, కట్, కాపీ, పేస్ట్, ఏవైతే ఎంఎస్ వర్డ్లో విన్న టర్మ్స్ ఉన్నాయో అవి రిపీటెడ్గా ఎక్సెల్లో కూడా వస్తే కనుక వాటిని మనం స్కిప్ చేస్తాం, మళ్ళీ చెప్పం. ఓకేనా, ఆల్రెడీ వర్డ్లో విన్నారు కాబట్టి. సో అదే ఆప్షన్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే మనకు రో, కాలమ్ అంటే చూసాం, అంటే రోస్. ఇలా అడ్డంగా ఉండే వాటిని రోస్ అంటాం, ఇలా నిలువుగా ఉండే వాటిని కాలమ్స్ అంటూ ఉంటాం. అండ్ రో ఆర్ కాలమ్ హెడర్స్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటిని కాలమ్ హెడర్స్ అంటాము, వీటిని రో హెడర్స్ అంటూ ఉంటాం, హెడ్డింగ్స్ లాగా అనమాట. అండ్ సెల్ అంటే ఏంటంటే ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఏ రో అండ్ కాలమ్, అంటే ఏ ప్లేస్లో అయితే ఒక రో ఒక కాలమ్ కలుస్తోందో ఆ ప్లేస్ని ఒక సెల్ అంటూ ఉంటాం. ప్రతి సెల్కి కూడా ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఎట్లా చెప్తారు అంటే పైన ఉన్న కాలమ్ హెడర్, రో హెడర్ కలిపి చెప్తూ ఉంటాం. ఆల్ఫాబెట్ ఫస్ట్ వస్తుంది, నెంబర్ వస్తుంది. B2 ఇది ఎంత అవుతుంది, C4, ఇటు C ఇటు 4 రెండు కలిపితే మనకి ఈ బాక్స్ వస్తుంది అట్లా. సో ఇది ఎంత అవుతుంది, F5, ఇది C7, ఇట్లా మనం మేనేజ్ చేయొచ్చు. ఇలా ప్రతిసారి పైకి లెఫ్ట్కి మనం చూడగానే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకని మనం ఏ బాక్స్ అయితే సెలెక్ట్ చేసామో దాని యొక్క సెల్ అడ్రస్ అనేది ఇక్కడ మీకు వస్తుంది చూడండి, ఈ లెఫ్ట్లో ఇక్కడ వస్తుంది మీకు, రైట్? సో దాన్నే మనం నేమ్ బాక్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఫార్ములా బార్, కొత్తగా వచ్చిన ఆప్షన్. ఫార్ములా బార్ అంటే ఏదయ్యా అంటే ఇది ఆప్షన్, ఈ పైన కనిపిస్తుంది కదా మీకు FX అని చెప్పి, దాన్ని ఫార్ములా బార్ అంటారు. అంటే ఫ్యూచర్లో మనం ఏదైనా ఎక్సెల్లో ఫార్ములా కంటెంట్ రాసినప్పుడు అక్కడ మనకి ఫార్ములా కనిపిస్తుంది, ఇక్కడ సెల్స్లోనేమో దాని యొక్క రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది, రైట్? నెక్స్ట్ నావిగేషన్ బార్. నావిగేషన్ బార్ అంటే కింద మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, ఈ ప్రీవియస్ బటన్స్, నెక్స్ట్ ప్రీవియస్, ఈ బటన్స్ లాగా ఉన్నాయి కదా, అవి ఒకటి షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇట్లా ఉన్నాయి కదా. ఈ బటన్స్నే మనం ఈ బార్ మొత్తాన్ని నావిగేషన్ బార్ అని చెప్తూ ఉంటాం. దాని కింద ఉన్నదాన్ని రెడీ అని ఉంది కదా, దాని కింద ఉన్నదాన్ని స్టేటస్ బార్ అంటారు. అంటే ఇన్ ఫ్యూచర్లో మీరు ఏమైనా నెంబర్లు కానీ అలాంటివి ఇచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని నెంబర్లు టైప్ చేస్తాం, 50, 20, 30, 40 ఇట్లా టైప్ చేశాను.
ఇప్పుడు మీరు ఈ నెంబర్ సెలెక్ట్ చేయాలనుకున్నారు. సెలెక్టింగ్ ఎట్లా చేస్తారు అంటే బాక్స్కి మిడిల్లో క్లిక్ చేసి మౌస్ బటన్ లెఫ్ట్ బటన్ వదలకుండా కిందకి డ్రాగ్ చేయాలి. ఏం చేసాము, ఆ సెల్ యొక్క మధ్యలో క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా కిందకి డ్రాగ్ చేస్తుంటే సెలెక్ట్ అవుతూ వస్తుంటాయి. ఓకేనా. సో సెలెక్ట్ చేసినప్పుడు కింద మీకు స్టేటస్ బార్లో అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ కింద ఇక్కడ యావరేజ్ అని వచ్చింది, కౌంట్ అని వచ్చింది. కౌంట్ అంటే ఎన్ని నెంబర్స్ వచ్చినాయని, సమ్ అంటే అవన్నీ యాడ్ చేస్తే రిజల్ట్ ఎంతో చెప్తుంది. ఇట్లా ఎప్పటి వరకు ఉంటుంది ఇది, ఆ డేటా సెలెక్ట్ చేసినంత వరకే ఉంటుంది. మళ్ళీ బయట ఎక్కడైనా క్లిక్ చేసామంటే స్టేటస్ బార్లో ఉందా, పోయిందా, పోయింది. సో అట్లా అనమాట, దాన్ని స్టేటస్ బార్ అంటూ ఉంటాం. అండ్ రో హైట్ కాలం విడ్త్ ఏంటంటే ఇక్కడ మీకు ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ట్యాబుల్ ఫార్మాట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ సెల్లో క్లిక్ చేసాము, సీరియల్ నెంబర్ అని రాసాం, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, తర్వాత తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ పెట్టుకున్నాం. ఇక్కడ నేను సీరియల్ నెంబర్స్ దగ్గర 1, 2 ఇట్లా టైప్ చేస్తూ వస్తున్నాను. టైప్ చేసిన తర్వాత నాకు ఇక్కడ సీరియల్ నెంబర్స్ అనే దానికి ఇంత స్పేస్ అనవసరం. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ బోర్డర్, కాలం బోర్డర్ ఉంది కదా, మీరు ఎప్పుడైతే ఏబిసిడిసి పైన ఉన్నాయో వాటి మధ్యలోకి అంటే ఏకి బికి మధ్యలో లైన్ బోర్డర్కి వెళ్తే మీకు కర్సర్ అబ్జర్వ్ చేస్తే చేంజ్ అవుతుంది, లెఫ్ట్కి రైట్ సైడ్కి యారో వస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. దీన్ని 3 వేస్లో చేయొచ్చు మనం. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఇలా మాన్యువల్గా క్లిక్ చేసి ఎంత కావాలో అంత జరుపుకోవడం ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆటో ఫిట్ అవుతుంది, అంటే ఎంత కావాలో అంతే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. థర్డ్ మెథడ్ ఏంటంటే ఆ కాలం మీద రైట్ క్లిక్ చేసి కాలం విడ్త్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఎంత కావాలని అడుగుతుంది. మనం అక్కడ ఎంత డైమెన్షన్ కావాలో 5 4 అని ఇస్తాం, ఆటోమేటిక్గా అదంతా తీసుకుంటాం. ఈ 3 మెథడ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రో హైట్ కూడా అంతే, కాలంకి ఎప్పుడు కూడా విడ్త్ ఉంటుంది, రోకి ఎప్పుడు కూడా హైట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అదవుతుందా. సో రో హైట్ పెంచాను, ఇట్లా ఉంది డేటా మొత్తం. దీన్ని కూడా నేనేం చేస్తున్నా అంటే రో హైడర్కి మనకు వచ్చినప్పుడు చూస్తే పైకి కిందికి యారో వచ్చింది, కాలం బోర్డర్ దగ్గరేమో లెఫ్ట్ రైట్ యారో వచ్చింది, రో హైడర్ బోర్డర్ దగ్గర వచ్చేటప్పటికి పైకి కిందికి యారో వచ్చింది. సో ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే ఇటు ఫిట్ అవుతుంది. ఓకే. సో దీన్ని కూడా అంతే, రైట్ క్లిక్ చేసి రో హైట్ అని సెలెక్ట్ చేసి మనం ఎంత కావాలంత ఇవ్వచ్చు. 10 అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా తగ్గుతుంది. అదే డబల్ క్లిక్ చేస్తే ఆటో ఫిట్ అవుతుంది, ఎంత కావాలో అంత తీసుకుంటాం. సో వాటిని రో హెడర్స్, రో హైట్, కాలం విడ్త్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు హోమ్ రిబ్బన్లోకి ఎంటర్ అవుతాం. ఏవైతే ఎంఎస్ వర్డ్లో రిపీట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయో అవి మనం స్కిప్ చేస్తాం, చెప్పం ఇక్కడ. సో హోమ్ రిబ్బన్లో కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే అలైన్మెంట్స్, కొత్తగా వచ్చిన ఆప్షన్. అలైన్మెంట్స్ అంటే ఏవి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. జనరల్గా ఎంఎస్ వర్డ్లో ఆల్రెడీ మనం లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంట్రల్ 3 చూసాము. దాంతోపాటు ఎంఎస్ వర్డ్లో జస్టిఫై అని వేరేది వచ్చింది, కానీ ఇక్కడ జస్టిఫై బదులుగా ఇంకొక 3 అలైన్మెంట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి పైన. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏం చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇట్లా రో హైట్ పెంచాను, కాలం విడ్త్ కూడా పెంచాను. సీరియల్ నెంబర్ అనే వర్డ్ ఆ బాక్స్ మొత్తంలో ఎక్కడుంది, లెఫ్ట్ డౌన్ కార్నర్లో ఉంది. దీన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే రకరకాల పొజిషన్స్లో పెడుతున్నా చూడండి. ఇప్పుడు ఇలా వర్టికల్గా నిలువుగా చేయాలి అనుకుంటే మనం ఈ పైన ఎలిమెంట్స్ వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ది క్లిక్ చేస్తున్నాను, టాప్కి వచ్చింది, మిడిల్, బోటమ్, అంటే నాకు నిలువుగా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు హారిజెంటల్గా అడ్డంగా అడ్జస్ట్ అవ్వాలనుకున్నప్పుడు లెఫ్ట్, సెంటర్, రైట్ ఇట్లా అడ్జస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు నాకు ఆ బాక్స్కి సెంటర్లో రావాలి, మధ్యలో రావాలి అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సెంట్రల్ ఎలిమెంట్ అగైన్ వర్టికల్లో కూడా సెంట్రల్ ఎలిమెంట్ అప్లై చేస్తాం, ఆటోమేటిక్గా బాక్స్ మధ్యలోకి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో వాటిని అలైన్మెంట్స్ అంటూ ఉంటాం. నెక్స్ట్ ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే ఏంటంటే అలైన్మెంట్స్ పక్కనే మనకు ఆప్షన్ ఉంది. ఓరియంటేషన్ అంటే టెక్స్ట్ని ఒక యాంగిల్లో రాయడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సీరియల్ నెంబర్ ఇలా ఉంది, నాకు ఇలా కాకుండా నేను ఇక్కడ ఓరియంటేషన్లోకి వెళ్తే మీకు ఈ స్టార్టింగ్ సింబల్స్ ఉన్నాయి చూడండి, ఆ ఫార్మాట్లో మీకు కనిపిస్తుంది. సో మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఆ విధంగా టర్న్ అవుతుంది. అయిందా? అండ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇండెంట్స్. ఆల్రెడీ ఈ ఇండెంట్స్ మనం ఎంఎస్ వర్డ్లో చూసినవి, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ ఇలా ఉంది, దీన్ని నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇండెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఇండెంట్స్ దగ్గరికి వచ్చి నేను ఇంక్రీజ్ ఇండెంట్ పెంచుతున్నాను.
అంటే జరుగుతుందా లేదా మనకు. మళ్ళీ డిక్రీజ్ ఇన్ అంటే తగ్గిపోతుంది, వెనక్కి వెళ్తుంది. అంటే డేటాని ఒకసారి మనకి ఎంత కావాలో అంతవరకు జరుపుకోవడం. ఇప్పుడు అలైన్మెంట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, లెఫ్ట్ సెంటర్ రైట్కి వచ్చేస్తుంది. కానీ నాకు అలా కాకుండా కొద్దిగా జరగాలి, ఎక్కువ జరగకూడదు అనుకున్నప్పుడు ఇండెంట్స్ వాడచ్చు, రైట్. నెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వ్రాప్ టెక్స్ట్ దగ్గర నేను ఇప్పుడు నేమ్ అనేది ఉంది. నేమ్ దగ్గర ఏం చేస్తానంటే వీర వెంకట సత్యనారాయణ అనే పేరు టైప్ చేశాను. ఈ నేమ్ అనే దానికి ఇంత పెద్ద స్పేస్ పడేటప్పుడు నాకు ఈ బాక్స్ సరిపోవడం లేదు. పోనీ నేను ఈ బాక్స్ ఇలా పెంచుదాం అనుకుంటే నాకు ఈ పక్కన ఉన్న మార్క్స్ కనిపించట్లేదు. కనిపిస్తున్నాయి మార్క్స్ ఫుల్గా కనిపించట్లా. అందుకని నేనేం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ నేమ్ అనే దాన్ని హారిజంటల్గా అంటే అడ్డంగా పెరగకుండా నిలువుగా పెరిగే విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. జాగ్రత్త చూడండి. ఏ బాక్స్ అయితే మనం అడ్డంగా పెరగకూడదు అనుకున్నామో ఆ బాక్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ పైన వ్రాప్ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారు, కాలం బోర్డర్ దగ్గరికి వచ్చి దాన్ని తగ్గించండి. ఆటోమేటిక్గా ఏమైంది, అడ్డంగా కాకుండా నిలువుగా పెరుగుతూ వస్తుంది కంటెంట్. అంటే ఇలా వర్టికల్గా మీకు అడ్జస్ట్ అవుతూ వస్తుంది స్క్రీన్ మొత్తం కూడా. మనకు మీరు ఎంత తగ్గిస్తే అంత ఇలా పెరుగుతూ వస్తుంది, రైటా. నెక్స్ట్ మెర్జ్ అండ్ సెంటర్. మెర్జ్ అండ్ సెంటర్ అనేది ఎప్పుడు వాడతారు చూడండి జాగ్రత్తగా. ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి రియల్ టైంలో. ఎగ్జాంపుల్ మీకు ఒక వర్క్ ఇచ్చారు, ఏంటంటే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయమన్నారు. టైం టేబుల్ ప్రిపేర్ చేయమంటే ఇక్కడ షీట్స్ ఉన్నాయి మీకు, డిఫరెంట్ షీట్స్, షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇట్లా. ఎంఎస్ వర్డ్లో కాకుండా ఎంఎస్ ఎక్సెల్లో మనకి మీరు చేసే ప్రతి వర్క్ సేవ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఎంఎస్ వర్డ్లో మనకి ప్రీడిఫైన్డ్ మ్యాటర్ వస్తుంది, మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఎక్సెల్లో అలా ఉండదు. చేసే ప్రతి ఒక్క కంటెంట్ సేవ్ చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్+, ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, ఒక టైం టేబుల్ ఫార్మాట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ బాక్స్ వదిలేసి సెకండ్ బాక్స్ నుంచి ఏం చేస్తున్నా అంటే హవర్ 1 అని టైప్ చేసాము, హవర్ 2 అని టైప్ చేసాము. ఇట్లా ఎన్ని అవర్స్ కావాలి, 8 అవర్స్ కావాలనుకున్నాం. హవర్ 3, నెక్స్ట్ హవర్ 4, హవర్ 5, హవర్ 6, 7, 8. ఇట్లా ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఇటువైపు మండే, ట్యూస్డే. ఇక్కడ ఏవైతే మనం రెగ్యులర్గా వాడే టర్మ్స్ ఉన్నాయో అవి టైప్ చేస్తుంటే మనకు అవన్నీ టైప్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకని మనము ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేస్తే ఆటో ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని యూజ్ చేయొచ్చు. ఆటో ఫిల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫీచర్ ఇన్ ద ఎక్సెల్. ఏం చేస్తుంది, పేరులో ఉంది ఆటో ఫిల్ అని చెప్పేసి. ఆటో ఫిల్ అంటే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వమని చెప్పడం. ఎలాంటివి ఫిల్ అవుతాయి మనకు అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేశారంటే హవర్ 1, హవర్ 2, హవర్ 3 అని వచ్చినాయి. ఇవన్నీ మనం మాన్యువల్గా టైప్ చేసాం. ఒక 2 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ టైం పడుతుంది మనం స్పెల్లింగ్స్ కరెక్ట్ చేసుకోవడానికి వాటికి. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ బాక్స్లో HOUR1 అని టైప్ చేశాను. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళాను, హవర్ 2 అని టైప్ చేశాను. రెండే టైప్ చేశాను. టైప్ చేసి ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ బాక్స్లో క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా పక్కకి డ్రాగ్ చేశాను. రెండు సెలెక్ట్ అయినాయి ఇప్పుడు నాకు. ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్న బాక్స్లా కట్ అయి ఉంది కదా, ఇక్కడ మీకు చిన్న బాక్స్లా కట్ అయిందా బ్లాక్ బార్డర్లో, దాన్ని ఆటోఫిల్ హ్యాండిల్ అంటాం. ఆటోఫిల్ హ్యాండిల్ దగ్గర మీరు నార్మల్గా మౌస్ పాయింటర్ ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు, థిక్గా లావుగాను ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ ఆటోఫిల్ హ్యాండిల్ దగ్గరికి వెళ్ళారో ఏమవుతుంది, మౌస్ పాయింటర్ సన్నగా చిన్నగా మారిపోతుంది. దాని దగ్గరికి వెళ్ళి మనం క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా పక్కకి డ్రాగ్ చేయండి. ఆటోమేటిక్ ఏమైనాయి, జనరేట్ అయిపోయినాయి డే సిరీస్ అనేది. సో ఈ విధంగా అయితే ఈజీ అయిపోతుంది మనకు. నెక్స్ట్ ఇప్పుడు ఇటే మనకి డేస్ కావాలి. మండే, ట్యూస్డే, ఇట్లా మనకి డేస్ కావాలి. సో మండే టైప్ చేసాం, దాన్ని సెలెక్ట్ చేసి ఆటోఫిల్ హ్యాండిల్ దగ్గరికి వెళ్ళాం. క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా కిందకి డ్రాగ్ చేయండి.
మీరు డ్రాగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నప్పుడే మీకు పక్కన చూపిస్తుంది కింద ఏమొస్తుందని. అక్కడ వరకు సరిపోతున్నాకుంటే వదిలేయచ్చు. ఆటోమేటిక్గా జనరేట్ అయిందా? ఇవి తీసేద్దాం. ఇలా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా ఏం జనరేట్ అవుతాయి ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త షీట్లోకి వచ్చాను. 1 2 అని టైప్ చేశాను. మినిమం 2 ఇచ్చాం. 2 ఇచ్చి ఈ ఫస్ట్ బాక్స్లో క్లిక్ చేసి మౌస్ బటన్ కిందకి డ్రాగ్ చేసి ఇప్పుడు మౌస్ బటన్ వదిలేసి ఈ ఆటోఫిల్ హ్యాండిల్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసాం. ఆటోమేటిక్గా మీకు ఎంత డ్రాగ్ చేస్తే అన్ని నెంబర్లు వచ్చేస్తూ ఉంటాయి. అదే మీరు ఒకటి మాత్రమే ఇచ్చి దాన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశారనుకోండి, ఏమవుతుంది? కాపీ అవుతుంది. అంటే ఆటోఫిల్ ద్వారా మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఇచ్చారు చూడండి, వీ కెన్ డూ దిస్ బై డ్రాగింగ్ అన్న, డ్రాగ్ చేయడం వల్ల చేయొచ్చు అని. ఆటోఫిల్ ద్వారా ఏం చేయొచ్చు ఇచ్చారు ఇక్కడ. వీ కెన్ జనరేట్ ద సిరీస్ ఆఫ్ నెంబర్స్, డేస్, మంత్స్. వీ కెన్ కాపీ ద డేటా కూడా కాపీ చేయొచ్చు అని చెప్పారు. ఎగ్జాంపుల్ ఇందాక మనం మండే, ట్యూస్డే, వెన్స్డే చూసాం. అదేవిధంగా జాన్యువరి టైప్ చేసాము. దాన్ని ఆటోఫిల్ హ్యాండిల్ క్లిక్ చేసి డ్రాగ్ చేసాం. ఆటోమేటిక్గా వచ్చినాయా లేదా? ఇట్లా ఏమి వస్తాయి అంటే యూనివర్సల్గా స్టాండర్డ్గా ఉన్నవి మాత్రమే వస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కుమార్ అనే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. సో ఆ నేమ్ సెలెక్ట్ చేసి నేను కనుక డ్రాగ్ చేశాను అనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు రావు. ఎందుకంటే అవి యూనివర్సల్ ఫార్మాట్స్ కాదుగా, స్టాండర్డ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆ డేటా ఏదైతే మనం డ్రాగ్ చేసామో అదే కాపీ అవుతుంది. రైట్? సో ఎప్పుడైతే డ్రాగ్ చేసామో అదే డేటా కాపీ అయింది మనకు. ఎందుకంటే కుమార్ తర్వాత ఏం రావాలి దానికి తెలియదు. కానీ జనవరి తర్వాత ఎక్కడికి వెళ్ళినా స్టాండర్డ్గా ఫిబ్రవరి వస్తుంది, 1 తర్వాత 2 వస్తుంది ఇట్లా. సో అందుకని 1 తర్వాత 2 అనేది మనకు 2 సెలెక్ట్ చేసాం. 2 సెలెక్ట్ చేసి ఏం చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసాం. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ వస్తున్నాయి వాల్యూస్. ఈ విధంగా మనం అప్డేట్ చేసుకుంటూ ఆటోఫిల్ హ్యాండిల్ని యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఏ విధంగా వాడతారు ఇప్పుడు అర్థమైంది ఆటోఫిల్ హ్యాండిల్ మనకు. ఒకసారి టైం టేబుల్ ఫార్మాట్ చూద్దాము. షీట్ 1లోకి వెళ్ళాం. సో హవర్ 1, హవర్ 2 2 టైప్ చేసాము. రెండింటిని సెలెక్ట్ చేసాము. ఆటోమేటిక్గా డ్రాగ్ చేసాం. ఇలా వచ్చేసినాం. మండే టైప్ చేసాం, దాన్ని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసాం, ఇలా వచ్చేసినాం. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత నాకు 5th అవర్కి 4th అవర్కి మధ్యలో ఒక కాలం కావాలి, లంచ్ టైం కావాలి మరి. అందుకే నేను ఏం చేస్తున్నా జాగ్రత్తగా చూడండి. ఈ ఎఫ్ అనే కాలం ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేశాను. మౌస్ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అన్నా. ఆటోమేటిక్గా కాలం యాడ్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ నుంచి మౌస్తో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు అంటే సాటర్డే వరకు సెలెక్ట్ చేశాను. ఫస్ట్ బాక్స్ క్లిక్ చేసాము, కిందకి డ్రాగ్ చేసాం, సెలెక్ట్ అయింది. ఈ పైన మెర్జ్ అండ్ సెంటర్ ఉంది కదా ఆప్షన్, ఇక్కడ అది క్లిక్ చేయండి. మెర్జ్ అండ్ సెంటర్ అంటే ఏంటంటే మీనింగ్ కలపమని చెప్పడం. సో అది కలపగానే ఇక్కడ ఇలా వస్తుంది మనకు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే డబల్ క్లిక్ చేసి డేటా రాసుకోవచ్చు. లంచ్ అని రాసాం. కానీ లంచ్ అనే వర్డ్ ఏదైతే రాసామో అదేమైంది, లాస్ట్ సాటర్డేకి మాత్రమే కనిపిస్తున్నట్టుగా ఉంది. మరి నాకేం కావాలి అంటే ఇట్లా అన్ని డేస్కి కనిపించాలి. దాన్ని మనం ఏం చేయొచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన ఏం చేస్తున్నాను, సో ఇందాక ఆల్రెడీ ఓరియంటేషన్ అన్నాను. ఆ ఓరియంటేషన్కి వెళ్ళేసి మనం వర్టికల్ టెక్స్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. దీనికి సూట్ అయ్యేది ఇది. వర్టికల్ టెక్స్ట్ పెట్టాం, ఇలా వచ్చింది. నెక్స్ట్ అలైన్మెంట్స్లో మిడిల్ పెట్టాం, ఇట్లా వచ్చింది. ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచుతున్నాను, ఇట్లా వస్తుంది. సో మొత్తం కనిపించిందా? ఇప్పుడు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి మనం లాస్ట్ బాక్స్ వరకు సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తాము, ఆల్ బోర్డర్స్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ హవర్స్ అండ్ ఏదైతే ఉందో ఫస్ట్లో నాకు అంటే ఈ కాలం అనమాట, ఈ రో ముందు ఇంకోటి కావాలి. అంటే టైం టేబుల్ అని ఒక హెడ్డింగ్ పెడదాం అనుకున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాను, ఈ రో మీద రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటాం. ఒక రో యాడ్ అయింది. ఓకే, సో రో యాడ్ అయిన తర్వాత మనం చాలామంది ఏం చేస్తారంటే ఈ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసి అప్లై చేస్తుంటారు. అలా చేయొద్దు. ఫస్ట్ బాక్స్ దగ్గర క్లిక్ చేసి మౌస్ బటన్ డ్రాగ్ చేసుకుంటూ లాస్ట్ బాక్స్ వరకే వెళ్ళండి. ఆ లైన్లోనే ఫస్ట్ బాక్స్ నుంచి లాస్ట్ బాక్స్ వరకు వెళ్ళండి సెలెక్ట్ చేసి. ఇప్పుడు మెర్జ్ అండ్ సెంటర్ అనండి. ఇప్పుడు అక్కడ టైం టేబుల్ అని రాయండి. టైం టేబుల్ అని రాసి ఎంటర్. ఆ బాక్స్ సెలెక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు, ఆల్ బోర్డర్స్ అప్లై చేయొచ్చు. ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కవర్ అయిన ఫీచర్స్ ఏంటి, ఆటో ఫిల్ అయింది, మెర్జ్ అండ్ సెంటర్ అయిపోయింది, వ్రాప్ టెక్స్ట్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయినాయి.
రైట్ అండి. థ్యాంక్ యూ.